ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. ప్రియమైన దేవుడి ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో దిగులు పడుతూ ఎంతగానో ఇబ్బంది పడుతూ బలహీనుడిగా ఉన్న నీతో దేవుడు చెప్తున్న మాట ఇదే. నేను నిన్ను బలపరుస్తాను. నేను ఎవరిని అంటే నేను దేవుణ్ణి. తప్పక నిన్ను బలపరిచేవాడు నేను, నీకు సహాయం చేసేవాడు నేను. ఒకవేళ మనుషులందరూ నీకు సహాయం చేయలేదేమో, ఒకవేళ అయినవారు, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ కూడా నిన్ను విడిచిపెట్టారేమో, కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు నన్ను దేవునిగా అంగీకరించగలిగితే తప్పక నేను నీకు సహాయం చేస్తాను, తప్పక నిన్ను బలపరుస్తాను, తప్పకుండా నేను నీకు సహాయం చేయవాడు నేనే అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనుషుల మీద ఆధారపడినంత వరకు చాలు. ఇక మీద దేవుడి మీద ఆధారపడటానికి ప్రయాసపడు. మనుషులందరూ నిన్ను నెట్టివేసి ఉండొచ్చు, మనుషులందరూ నిన్ను త్రోసివేసి ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ రోజులో సహాయం చేసేవారు చాలా తక్కువ మంది, కానీ ఈ రోజులో మనం గమనించగలిగితే దేవుడే సహాయం చేస్తే నీ అక్కర ఖచ్చితంగా తీరుతుంది. నువ్వు అనుకుంటున్నావేమో, ఈ పరిస్థితులను నన్ను ఎవరు బయటికి తీసుకొస్తారు, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నన్ను ఎవరు బయటకు తీసుకురాలేరు అని ఆలోచన చేస్తూ ఉన్నావేమో. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నేను నీకు సహాయం చేస్తానని. దేవునికి ఎప్పుడైతే విశ్వాసంతో నమ్మకంతో ఉండి ప్రార్థన చేస్తామో, విశ్వాసంతో నమ్మకంతో భక్తి చేయడం మనం ప్రారంభిస్తామో, దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. నీ పరిస్థితి అంతా దేవునికి తెలుసు. నీ పరిస్థితులన్నిటినీ సరిచేయగలిగిన దేవుడు ఆయన. ఈరోజు మోకరించి ప్రార్థన చేసి అడుగుతావా, ప్రభువా నువ్వు సహాయం చేసే దేవుడు అని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. అయ్యా, ఎంతోమందికి నీ భక్తులు కలిగిన వారికి సహాయం చేశారు, నాకు కూడా సహాయం చేయండి. అయ్యా, ఈ రోజు నుండి నీవే నా దేవుడు అని నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా ప్రభువా. అయ్యా, నాకు సహాయం దయచే ప్రభువా అని ఒక మాట నీ హృదయం లోతు నుండి నువ్వు చెప్పగలిగితే దేవుడు తప్పక నిన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ప్రార్థన చేస్తాను, ప్రార్థనలోకి భవించి దేవుడితో మాట్లాడు, నాకు సహాయం చేయ ప్రభు అని అడుగు. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లగ్రేణి స్తోత్రం ప్రభువా. నిజమేనైనా ఈ లోకంలో మనుషులందరూ ప్రభువా అయ్యా త్రోసివేసినప్పటికీ మీరు త్రోసివేయక సహాయం చేసే గొప్ప దేవుడు ప్రభువా. అయ్యా, నీ బిడ్డలందరూనైనా వారి బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అయ్యా మీకు వందనాలు. చెంత కలిగిన అయినా ఎంతో దిగులుతో ప్రభువా ఈ దినాన మోకరించి లేదా మిమ్మల్ని అడగడం ప్రారంభిస్తూ ఉన్నారు ప్రభువా. వారి ప్రార్థన మీరు ఆలకించండి, మీరే సహాయం చేయండి. నేను సహాయం చేస్తానని చెప్పారు ప్రభువా. మీరు మాటిచ్చి తప్పే దేవుడు కాదు. తప్పక ఏ బిడ్డైతే అవసరత అక్కర్లో ఉండి అడుగుతున్నారో వారందరికీ నీ సహాయం నైనా దొరుకుతుందని మేము విశ్వసిస్తూ ఉన్నాం. నమ్మకంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి పట్ల గొప్ప మేలు చేస్తారని మీరు చెప్పారు. ఈ వాగ్దానం విశ్వాసంతో నమ్మకంతో ఇండి ప్రభా. నీ బిడ్డలనైనా ఎంతగానో కన్నీళ్లు కారుస్తూ ఉంటుండగా వారిని దీవించి ఆశీర్వదించండి, మేలుతో నింపండి, వారి కుటుంబాలను దీవించండి, వారి పరిస్థితులన్నింటినీ సరిచేయండి, ఉన్నతమైన స్థితికి మీరు మార్చమని బ్రతిమిలాడుతున్నాను ప్రభా. ఈ వాగ్దానం తప్పక అయ్యా నీ బిడ్డల జీవితంలో గొప్ప నెరవేర్పు కలుగుచ్చేయమని యేసయ్య నామములో మిక్కిలి బతిమిలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులు బలపరిచిన వారు అవుతారు. మంచిది. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.